ముందు ఏది ముఖ్యం, నేను ఒక బెంగాలీనా లేక ఒక హిందువునా ముస్లింనా అని వాళ్ళను వాళ్ళు ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చేసింది. ఒక మనిషికి తన మతం ముఖ్యమా లేక తన భాష సంస్కృతి ముఖ్యమా? ఈ ప్రశ్న ఇప్పుడు బెంగాల్ ప్రజలను తీవ్రంగా తొలిచేస్తోంది. అసలు బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో తెలిస్తే మీరు కూడా ఒక క్షణం ఆలోచనలో పడతారు. సాధారణంగా బెంగాలీలకు తమ భాష అన్నా సంస్కృతి అన్నా ఎనలేని ప్రేమ. ఇండియాలోని వెస్ట్ బెంగాల్ అయినా పక్కనున్న బంగ్లాదేశ్ అయినా వారందరినీ కలిపే ఒకే ఒక్క బంధం బెంగాలీ అనే ఐడెంటిటీ. మతం కూడా వాళ్ళ భాషాభిమానాన్ని విడదీయలేకపోయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి గొప్ప వ్యక్తులు ఇరు దేశాల బెంగాలీలకు ఆరాధ్య దైవాలు. కానీ రీసెంట్ గా బంగ్లాదేశ్ లో ప్రభుత్వం కూలిపోయినప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ హిందువులపై దాడులు జరగడం చూసి ప్రపంచమంతా షాక్ అయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడి అల్లరి మూకలు ఏకంగా రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారక భవనంపై కూడా దాడి చేశారు. అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఠాగూర్ అంటే ఒక హిందువు కాదు, ఆయన బెంగాలీ సంస్కృతికి ఒక ఐకాన్. మతాన్ని పక్కన పెట్టి బెంగాలీలుగా గర్వపడేవాళ్ళు. అలాంటి గొప్ప వ్యక్తి ఇంటిపైనే విగ్రహాలపైనే దాడి చేశారంటే దాని అర్థం ఏంటి? ఈ ఒక్క సంఘటనతో బెంగాలీలు ఒక పెద్ద డైనమాలో పడిపోయారు. నాకు ముందు ఏది ముఖ్యం, నేను ఒక బెంగాలీనా లేక ఒక హిందువునా ముస్లింనా అని వాళ్ళను వాళ్ళు ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చేసింది. మనుషులను కలిపే భాష కంటే విడదీసే మతమే బలమైనదా అన్న బాధ అందరిలో మొదలైంది. దీనిపై మీరేమంటారు? మనుషులను ఏకతాటిపై నిలబెట్టేది సంస్కృత లేక మతమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఆలోచింపజేసే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్.